చేసినటువంటి 50 మందికి కూడా స్వామి ఆశీర్వచనం పలికారు. మరి భవిష్యత్తులో కూడా మా అందరూ ఇంకా ఈ యొక్క నిర్మాణాలన్నిటికీ కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో మనం ఈ శ్రమదానంలో పాల్గొవాలి. రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇంకా ఆర్థిక సహకారం ఇంకా వచ్చే సంవత్సరాలు మనం 2-3 సంవత్సరాలైనా సరే మనం చేస్తే ఈ యొక్క ఆశ్రమం ఒక మంచి ఈ విశ్వంలో ఉత్కృష్టమైన ఆశ్రమంగా తయారు చేసే సంకల్పం స్వామి పెట్టుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన వాగ్దానాలు గుర్తు చేయడమే కాకుండా మళ్ళా రెండవసారి వాగ్దానాలు చేసి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆశ్రమాన్ని ఈ విశ్వంలోనే ఉత్కృష్టమైనటువంటి ఆశ్రమంగా తీర్చిదిద్దాలని సంకల్పించినటువంటి స్వామికి మనం ప్రతి ఒక్కరు కూడా చేయూతనిచ్చినట్లయితే ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా సరే తీసుకొచ్చి మనం చూపించుకుంటున్నాం ఆశ్రమం ఎలా చూడండి. ఇంకా బాగా అన్ని అంటే భోజనశాల, ఇంకా మన మంత్రోపదేశ ప్రాంగణం, ఇంకా మనకి టాయిలెట్స్, ఇంకా గార్డెన్, భవనం, ఇవన్నీ కూడా మనం నిర్మించుకోవాలి. మరి అన్నీ కూడా నిర్మించుకోవాలంటే మనం ఇంకా 2-3 సంవత్సరాలు అంటే స్వామికి 22 సంవత్సరాలు ఈ పీఠాన్ని అధిష్ఠించారండి. 1989లో 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ అయ్యేటప్పటికి ఈ పీఠం విశ్వంలో ఉత్కృష్టమైనటువంటి పీఠంగా వెలుగొందాలి. సిల్వర్ జూబ్లీలో స్వామిని మనం అందరూ కూడా మళ్ళా ఘనంగా సన్మానించుకోవాలి. గుర్తుపెట్టుకుని అందరూ కూడా 22 సంవత్సరాల స్వామి అవిశ్రాంతంగా శ్రమపడ్డారన్నమాట. అటు పీఠాన్ని ఒక దరికి చేర్చడానికి కుటుంబ సభ్యులందరినీ కూడా మంచి అభివృద్ధిలో తీసుకురావడానికి కూడా ఎంతో శ్రమించారు. అటువంటి పీఠాలు కూడా ఇంకా మరి 3 సంవత్సరాలు మన యొక్క ఈ పీఠాన్ని మంచి ఉత్కృష్టమైనటువంటి పీఠంగా విశ్వంలో తీర్చిదిద్దారు. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీలో స్వామిని అందరూ కూడా ఎంతో ఘనంగా సన్మానించారు. కారణం ఏంటంటే ఆ పీఠాధిపతులు 8 పీఠాధిపతుల తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేసినట్లయితే ఈ పీఠాధిపతులు గారు ఈ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు సభా నిర్మాణాలు కూడా ఎంతో ఉత్కృష్టమైనటువంటి విధానంలో రీసెంట్ టెక్నాలజీ మనం చెప్పారు. మనకి ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి టెక్నాలజీని ఉపయోగించి మనకి నిర్మిస్తున్నటువంటి ఈ భవనానికి మనం ప్రతి ఒక్కరు కూడా చేయించినట్లయితే ఇంకా ప్రమాణంగా మన ఆశ్రమం తీర్చిదిద్దబడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా మరి మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించి మన చివరి రోజు స్వామి యొక్క కృపకు మనం పాత్రలయ్యాం. పెద్దమ్మగా ఆశీర్వచనం పొందాం, స్వామి యొక్క ఆశీర్వచనం పొందాం. కాబట్టి కంగారు పడవద్దు. ఎవరు కూడా రాత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మహామంత్రం చదువుకుంటూ మరొక 2 గంటల పాటు మనం ఓపిక కూర్చున్నట్లయితే మొత్తం వేలాది మంది సభ్యులందరూ కూడా నమస్కారం చేసుకోవచ్చు. తత్వజ్ఞానం మాసపత్రిక స్టాల్ ఉంది, గ్రంథమండలి స్టాల్ ఉంది. మన స్వామి చేత ఆవిష్కరింపబడినటువంటి గ్రంథాలన్నీ కూడా తీసుకోండి, సీడీలన్నీ కూడా తీసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గ్రంథాలు చదవాలి, సీడీని మనం అందులో ఉన్నటువంటి పాటలు వినాలి. మన వేడి సుబ్రహ్మణ్యం గారు ఆ యొక్క స్వరరచనలో ఎన్నో కీర్తనలో మనకు అందుబాటులో వచ్చి అవన్నీ కూడా చాలా చక్కగా మనం దీన్ని ఆనందించాలి. తర్వాత ఈ యొక్క అంతరాష్ట్ర ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకుని ఆనందించవలసిందిగా మనకి అందరూ కూడా క్రమశిక్షణకి మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే స్వామి మన మహోత్కృష్టమైనటువంటి ఆశీర్వచనాన్ని పొందగలుగుతాం. అంటే భోజనాల దగ్గర కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా కంగారు పడకుండా విశాలమైనటువంటి స్థానం కాబట్టి అందరికీ స్వామి నమస్కారం ఇస్తే కనీసం కావట్లేదు. స్వామి రోజు భోజనానికి వస్తారు కదా 3:30. మనం ఏం గంటలు చేస్తున్నాం? చక్కగా 2 గంటల మనం భోజనం చేస్తున్నాం. నేను కూడా మీతో కూడా చెప్తున్నాను. కానీ స్వామి 3:30 చేస్తున్నారు. మరి ఆయన ఆకలితో ఉండి మనల్ని ఆశీర్వదించి పంపిస్తున్నారని మనం కంగారు పడవచ్చా? అంటే ఎవరు కూడా కంగారు పడవద్దు. దయచేసి అందరూ అక్షరంతో దక్కిస్తారు కూర్చోవలసిందిగా మనకి. మరి ఈనాటి కార్యక్రమంలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించినటువంటి రాజకీయ వాస్తవులు కరిపెట్టి రాజగోపాల్ మండలు వేదిక రావాలి. కరిపెట్టి రాజగోపాల్ మండలు వల్లూరుపల్లి వాస్తవ్యులు దంగేటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. వల్లూరుపల్లి వాస్తవ్యులు దంగేటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. అత్తిలి వాస్తవ్యులు జక్కుశెట్టి నాగేశ్వరరావు, గోపి లక్ష్మీ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు. వేదిక రాష్ట్రంలో ఈశ్వరి కుమారేశ్వరి ఉన్న భారతకి లేచిన తర్వాత భారత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో అంతే ప్రశాంతంగా ఉన్నట్లయితే స్వామి మనకి మహోత్కృష్టమైనటువంటి ఆశీర్వాదం
చేసి మనల్ని ఇంటికి పంపిస్తారు. ఇక అలా వచ్చే సంవత్సరం వరకు కూడా మనకి ఏ లోటు ఉండదు. వేదికకి దయచేసి ఈ పక్కన ఉన్నటువంటి వేదికలు, ఈ పక్కన దారిలో కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎంత శ్రీమూర్తులు ఎవరు కూడా దయచేసి వేసుకోవాలి. అందరూ అలాగే కూర్చోవాలి. మన వాలంటీర్స్ మంచి సైన్యాన్ని తీసుకొచ్చారు. రంగంలోకి బ్రహ్మాండంగా సంస్కారం మంచి పద్ధతిలో నమస్కారం చేసుకునే చేస్తారు. దయచేసి అందరూ కూడా అమ్మా హారతి హారతి జయ జయ హారతి శ్రీ గురు దేవ హారతి జయ జయ హారతి జయ గురు స్వామి హారతి జయ జయ హారతి
హారతి స్వీకరించిన అనంతరం సభ్యులంతా కూడా ఎక్కడ అక్కడే కూర్చుంటే కొంతమంది విఐపీలు వచ్చారు. వారి దర్శనం అనంతరం మనకి సభ్యులకి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. వారు హారతి పట్టిన వారు కూడా మీ స్థానాలు వెళ్ళిపోతారు. హారతి పట్టిన వారు కూడా మీ స్థానాలు వెళ్ళిపోవాలి. అందరూ కూర్చోవాలి అమ్మా, అందరూ కూడా కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు లేచి ఉండడానికి మీరు